పరలోకబంధన పరమ తండ్రి, పాపుల రక్షక, పాపుల పాలటి దైవమా, మహోన్నతుల మహోపకారి, దేవాది దేవ, రాజాది రాజా, యేసయ్య తండ్రి, మీకే స్తుతి 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 స్తోత్రము తండ్రి. నేను పాపులను రక్షించటకు తండ్రి, ఆ మోయలేని సులువును మీరు మోసి, ఆ సులువు మనపై రక్తము జాలలుగా కార్చి నేను పాపులను రక్షించారు కదా ప్రభా, మీకే స్తుతి 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 స్తోత్రములు తండ్రి. వేలాది వందనాలు ప్రభా. ఇప్పుడు తండ్రి మీ యొక్క సేవకురాలు ఆలిస్పును స్వామి గారు తండ్రి సువార్తను ప్రకటించబోతున్నారు ప్రభా. నేను ఆమెకు లోతైన మర్మాలు తెలియజేసి కంఠస్వరాన్నిచ్చి చక్కగా నేను సువార్తను ప్రకటించినట్లు ఆమెను ఆశీర్వదించండి ప్రభా. నేను చూసిన వారందరూ నేను స్వస్థపడినట్లు వాళ్ళ కష్టాలు బాధలు తీర్చి వాళ్ళు ఆశ్రయించండి ప్రభా. మీకే స్తుతి స్తుతి స్తోత్రము తండ్రి. ఇప్పటి వరకు మీరు పాపులందరినీ రక్షించిన కొరకు వేలాది వందనాలు ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రాలు చెల్లించుకుని రానయ్యన్న యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఫాస్టింగ్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున దేవునికి స్తోత్రం. మీకందరికీ వందనాలు. వాక్యానికి ముందు సహోదరి గురించి 2 మాటలు. సహోదరి దేవుని నమ్మక ముందు విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఏర్పరచుకొని మహిమగల సువార్త ప్రకటించమని దేవుడు చెప్పగా ఆమె ఆ విధముగా సువార్త ప్రకటిస్తూ వచ్చును. పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆ సహోదరి ఎన్నో కృపా వరాలతో స్వస్థత వరము, వాక్య పరిచర్య వరము, దేవుని పట్టిన వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల, క్యాన్సర్ గడ్డలు, గర్భసంచి వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలిగను. అలాగే పల్లెల్లోనూ తిరిగి సువార్త ప్రకటించారు, వీధుల్లో పత్రికలు పంచారు, వీధి సేవ చేశారు, జైలు పిల్లలకు వెళ్ళి సువార్త ప్రకటించారు. ఈ విధంగా డ్రామాల ద్వారా, సండే స్కూల్ పిల్లల ద్వారా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని కొరకు చక్కగా వాడబడుతున్నారు. మాంత్రికులు, చేతబళ్ళు చేసిన వాళ్ళు ఈ విధంగా వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారికి కూడా విడుదల కలిగింది. దేవుని శక్తి ద్వారా ఆమె సువార్త ప్రకటిస్తున్నారు. ఈ విధంగా ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు దేవుడు ఆమె చేత చేయిస్తూ సువార్త సేవ చేయించుకుంటున్నారు. అన్యుల మధ్య పరిచర్య చేసినప్పుడు అన్యులందరూ దేవుని దగ్గరకు వచ్చి ప్రభుని నమ్ముకుంటున్నారు. తెలుగు తెలియని ఒక సహోదరి దేవుని స్వరము విన్నప్పటి నుంచి తెలుగు భాష నేర్చుకుని తెలుగుతో మాట్లాడుతూ మినిస్ట్రీ చేస్తూ దేవుని కొరకు ఎంతో నమ్మకంగా సేవ చేస్తున్నారు. ఇప్పుడు దేవుని వాక్యం అందిస్తారు, విని దేవుని మహిమ. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ప్రియులారా, బాగున్నారా? ప్రార్థన చేస్తున్నాను. సుజాత, అదే సచివాలయంలో, అలాగే లక్ష్మి మచిలీపట్నం 3 నెలలు జీతం రాలేదని చెప్పారు. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవుడు తప్పకుండా ఇస్తాడు. లేని వాళ్ళందరికీ కూడా ఇప్పిస్తాడు దేవుడు. దిగులు పడకండి. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాము. వాక్యానికి పోదాము. ఎపిసోడ్ సహాయపడిన వాళ్ళు రతి, అలాగే సంపత్ మాణిక్యరావు గారు, డాక్టర్ మహేష్ గారు, తర్వాత ధర్మావరం మాణిక్యరావు గారిది నారాయణ గేడే, బాబుది డాక్టర్ రమేష్ గారిది వచ్చి ధర్మావరము. వివాహం కొరకు ప్రార్థించండి. తెరిసా లోక శ్వేత వాళ్ళు బెంగళూరు, తెరిసా లోక తిరుపతి, శ్వేత బెంగళూరు, రేఖ భాష, వీళ్ళు కుటుంబ కొరకు నా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. వీళ్ళందరి కుటుంబాలు ఉండే కొరతలన్నీ దేవుడు తీర్చి ఎవరెవరికి ఏది అవసరమో, మాణిక్యరావు లావణ్య గర్భఫలం కావాలి, మహేష్కి వివాహం కావాలి, వీళ్ళందరికీ కూడా ప్రార్థన చేస్తాము. తెరిసా లోక స్వస్థత, రేఖ ఇల్లు కట్టుకోవాలి, దేవుడు సహాయం చేయలాగన ప్రార్థిస్తాము. వాక్య భాగానికి వెళ్దాం. మిమ్మల్ని కూడా చదివిన వాళ్ళని కటాక్షిస్తారు దేవుడు. తప్పకుండా కరుణ కటాక్షం కలిగిన దేవుడు అడిగినవన్నీ ఇస్తాడు, కటాక్షం చూపిస్తాడు. యోనా చూడండి ఎంత చక్కగా, గత వారములు విన్నాం కదా, వెళ్ళిపోయాడు. మళ్ళీ వెళ్ళి నువ్వు నాకు తెలుసు,
నువ్వు కటాక్షము దయగలిగిన దేవుడు అని, క్షమిస్తావని, పశ్చాత్తాపడి వాళ్ళనందరినీ క్షమించే దేవుడు అని తెలుసు అని చెప్తున్నాడు. అవును ప్రియులారా, అంత గొప్ప దేవుడు మన ప్రభు. మరి ఇంకా రూతు గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యం ఉంచినట్లు నీ కటాక్షము కలిగెనో అని చెప్పగా, బోయజు, నీ పెనిమిటికి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నీవు నీ తల్లి తండ్రియు నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నువ్వు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండినట్లు నువ్వు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చును అని ఆమెతో ఉత్తరం ఇచ్చాను. అందుకు ఆమె, నా ఏలినవాడా, నేను నీ పనికత్తులలో ఒకదానను కాకపోయినాను. నీవు నన్ను ఆదరించి నీ దాసరాలి నా యందు ప్రేమ కలిగి మాట్లాడితివి కనుక నా ఎడల నీకు కటాక్షము కలుగనిమ్మని చెప్పాను. నీ కటాక్షము కలుగనిమ్మందు. బోయాజు కటాక్షం, దేవుడు కటాక్షిస్తేనే బోయాజు కటాక్షిస్తాడు. అవును ప్రియులారా, ఇప్పుడు మనుషులు మనకి ఏదైనా చేశారు అనుకోండి, చేస్తే దేవుడు చేసినట్టే. దేవుడు వారిలో ప్రేరేపిస్తాడు, నా బిడ్డకు పోయి వెళ్ళి చెయ్యండి అని కదా. ఇప్పుడు అక్కడ యోసేపుకు బావిలు వేసినప్పుడు దేవుడే ప్రేరేపించాడు. ఇష్మాయేలు వర్తకుల్ని అక్కడికి పంపించాడు. అలాగే ప్రతి కార్యం జరుగుతుంది ప్రియులారా. దిగిలి పడకండి. ఏ సమస్య, శ్రమలో, వేదన, కష్టము, కన్నీరు, అవమానములు ఉన్నా పర్వాలేదు, దేవుడు తగిన సమయమందు కటాక్షిస్తాడు, కరుణిస్తాడు. అప్పుడు ఏముందని చూడండి, ఈ వెంట ఉంది, నా యందు పరదేశినైన నా యందు లక్ష్యం ఉంచినట్లు నీకు కటాక్షము కలిగినే. పరదేశులము. అవును ప్రియులారా, మన పరదేశులమే. పరదేశులమో ప్రియులారా మనం పురమిది కాదిలలో మనము పురమిది కాదిలలో. పరదేశులమో ప్రియులారా మన పురమిది కాదిలలో మనమిది పురమిది కాదిలలో. అవును, పరలోక రాజ్యము. పరదేశులమే మనం భూమి మీద యాత్రికులము, ప్రయాణికులము. అవును ప్రియులారా, అందుకే ఆ కాలం అంతా ప్రవక్తలతో గుడారాలు వేసుకుంటున్నారు. ఇల్లు కట్టుకోలేదు కదా, గుడారాలు. ఎందుకంటే విప్పి వేసుకుని పోతూ ఉండాలి. మన పరదేశులము ప్రయాణికులము. అంత గొప్ప దేవుడు ప్రయాణం చేసుకుని కదా ప్రభుకు భూలోకానికి వస్తే ఏమిచ్చాము మనం దేవునికి? ఏమిచ్చాము? కొరడా దెబ్బలు, గుద్దులు, ఉమ్మివేతలు, సిలువ. అవును ప్రియులారా, తలవాచుట కూడా స్థలం లేదు. ఆకాశ భూమికి మధ్యలో తలవాంచాడు ప్రభువారు. అంతగా మన కొరకు కటాక్షించాడు, కరుణ చూపించాడు. కనుక ప్రియులారా, ఆ దేవాది దేవుడు ఎంత మహిమగల రాజు. కనుక ఈ పరదేశికి రూతు అడిగినట్టుగా మనం ఎక్కడికి వచ్చామో సురక్షితంగా ఆయన రెక్కల క్రిందకి వచ్చాము. ఆయన రెక్కల క్రిందకి, అందుకే ఆయన కటాక్షించాడు. కనుక అదే మనం లూకాసు వార్తలో చూస్తాము. లూకాసు వార్త 1వ అధ్యాయంలో 28వ వచనం. ఆ కన్య పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము. చూడండి, ఎంత ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఈ శుభవచనం ఏమిటో అని ఆమె ఆలోచిస్తూ ఉండగా ఏం చెప్తుందంటే, ఏమిటో దూత, మరియా భయపడకము, దేవుని వలన నువ్వు కృప పొందితివి, కటాక్షం పొందితివి, కరుణ కటాక్షము. అవును, భయపడద్దు అని దేవుడు దూత పలికాడు. ప్రభువు నీకు తోడే ఉన్నాడని చెప్తే
భయపడింది. దేవుని వలన నీవు కృప పొందితివి, నువ్వు గర్భం ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులు యుగ యుగములు ఏలును. హల్లెలూయా, స్తోత్రం. యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యం అంతములేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగన దాననే ఇది ఎలాగ జరుగును? సారా అన్నది, నేను వృద్ధాపమందు అయిపోయినానే, నాకు రక్తస్రావం ఆగిపోయిందే, ఇది ఎలాగ జరుగుతుంది? నవ్వింది అక్కడ సారా. కానీ రక్తస్రావం ఆగిపోయినా, ఒకవేళ రక్తస్రావం ఇక్కడ రాకుండా కన్నికగా ఉన్నారీ బాషీలారా బౌషాలారా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, స్తోత్రము నాయన. ఏ స్థితిలో ఉన్నా మట్టిలో జీవం పోసిన దేవుడు నాయన మీరు. అవును ప్రభా, ఆదాముని అలాగే చేసావు. రాళ్ళు ప్రభా పలుకుతాయి అన్నావు, రాతి గుండెను మాంసపు గుండెగా చేస్తానన్నావు ప్రభా. ఎంత గొప్ప దేవుడు నాయనా. అవును ప్రభా, అలాంటి ప్రేమామూర్తివి. ఇక్కడ ఇది ఎలాగ జరుగును? మరి కన్యక కదా, అలా చెప్తుంది. భర్త లేడే, యోసేపుతో ప్రదానం చేయబడింది. కానీ అప్పుడంతా చిన్న వయసులో చేసేవాళ్ళు. అందుకనే ఇది ఎలాగ జరుగును? పురుషుని ఎరుగన దాననే అంటే పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతి నేను కమ్ముకొనును. కనుక పుట్టబోవ శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. అంటే పరిశుద్ధాత్మ కమ్ముకుంటుంది, కళాయి వేస్తుంది గర్భానికి. మళ్ళా సర్వశక్తి గల దేవుడు అక్కడ నివసిస్తాడు. పరిశుద్ధాత్మ యేసు రక్తములో కడగబడితే అప్పుడు పరిశుద్ధాత్మ నివాసం ఉంటాడు. ఆ పరిశుద్ధాత్మ నివాసం ఉన్నప్పుడు సర్వశక్తి గల దేవుడు జన్మిస్తాడని చెప్పారు. అవును ప్రియులారా, అవును. మనమంతే. ఎఫెసీ 1:13 రక్షణ సువార్త వినిన తర్వాత పరిశుద్ధాత్మ సంచకరం ముద్ర వేసుకుంటాడు సువార్త వినిన వారికి. విన్నరే కొంతమంది విని రక్షణ పొందితే పరిశుద్ధాత్మ ముద్ర, ఇది నా సొత్తు. ఎప్పటి వరకు ఆ ముద్ర? విమోచన దినము వరకు, నువ్వు ప్రాణం పోయేంత వరకు. ఎఫెసీ 4:30 అదే ఉంది. ప్రాణం పోయేంత వరకు, విమోచన దినము వరకు ముద్ర. అవును ప్రియులారా, అలాగుంటాడు పరిశుద్ధాత్మ. దేవుని దుఃఖపరచకండి అని కూడా చెప్పాడు. అంటే అప్పటి నుంచి విమోచన దినం వరకు నువ్వు విడిచినా ఆయన విడవడు, నువ్వు వదిలినా ఆయన వదిలిపెట్టడు నిన్ను. ఎందుకంటే ఒక్కసారి విన్నావు, ఒక్కసారి గ్రహించావు, ఒక్కసారి బాధలో ఉన్నప్పుడు, వ్యాధితో ఉన్నప్పుడు యేసయ్యా అని వచ్చావు. అది మర్చిపోడు. నువ్వు మర్చిపోతావు. బాగైతే నీ కోరిక నెరవేరిస్తే మర్చిపోతావు. అయితే దేవుడు మర్చిపోడు ప్రియులారా, నీతోనే ఉంటాడు, విడవడు ఎడబాయడు, నీ కాపుదలో ఉంటాడు. కనుక అలాంటి గొప్ప దేవుడు. కనుక ఇక్కడ మరియా అంటుంది, ఇది ఎలా జరుగుతుంది? ఇది ఎలాగా జరుగును? అప్పుడు పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చిన సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. అంటే అప్పుడు కూడా ఏం మాట్లాడలా, మౌనంగా ఉంది. తర్వాత మరియా నీ బంధువురాలు గొడ్రాలు అనబడిన ఎలిజబెత్ కూడా ఒక కుమారుని గర్భము ధరించింది. గొడ్రాలు ఆమె అక్క, బంధువులు, నీ బంధువురాలు ఇప్పుడు 6వ నెల అని చెప్తాడు ఆ గబ్రియల్ దూత. చెప్పగానే నీ మాట చెప్పిన దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్ధకం కానేరదు. దేవునికి స్తోత్రం. ఏ మాట కూడా నిరర్ధకం కానేరదు అని చెప్పాడు. ఆమెతో చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనేను. దేవుని మాట ఏది నిరర్ధకం కాదు అలా అన్నప్పుడు వెంటనే మరియా ఏమంటుంది? నీ దాసురాలుని, నీ మాట చొప్పున నాకు నెరవేరునుగాక. ప్రియులారా, యేసయ్య ఎవరు హృదయంలో బలవంతంగా దూరడు, నువ్వు పిలిస్తేనే వస్తాడు. హృదయమనెడు తలుపునొద్ద
యేసునాథుండు హృదయమన్నెడు తలుపు నోద యేసునాథుండు. కనుక తలుపు తడుతూ ఉంటాడు. ప్రార్థన వినటం, పాటలు వినడం, వాక్యం వినడం, అదే తలుపు తట్టడం. నువ్వు హృదయాన్ని తెరిచి వాక్యాన్ని గ్రహించి పాట అర్థం చేసుకుంటే నీలో ఉంటాడు. అదే ప్రియులారా. కనుక అలాగా లోపలికి బలవంతంగా రాడు. నువ్వు రమ్మంటేనే వస్తాడు. నువ్వు అంగీకరిస్తేనే నీ లోపలికి ఉంటాడు. దేవుని వాక్యాన్ని అంగీకరించాలి. నువ్వు దేవుని వాక్యాన్ని అంగీకరిస్తే, ఆయన అందు విశ్వాసం ఉంచితే ఆయన పిల్లలొకటికి అధికారం చేస్తాడు. యోహాను సువార్త 1:12 అదే ఉంది. ఆయన నామమందు విశ్వాసం ఉంచి, యేసు నామమందు విశ్వాసం ఉంచి ఆయన అంగీకరిస్తే, ఇష్టపడితే దేవుని పిల్లలొకటికి అధికారం చేశాడు. ఎంత గొప్ప కదా. కనుక ప్రియులారా, అలాగా ఇచ్చాడు. ఇప్పుడు ఆ మాట ఎప్పుడు చెప్పిందో అక్క దగ్గరికి పరుగులు తీస్తూ ఉంది చూడ్డానికి, ఎలిజబెత్ దగ్గరికి, బంధువురాల దగ్గరికి. అక్కడ వెళ్ళి యూదా ప్రదేశంలోని కొండ సీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలోకి ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేశాను. ఎలిజబెత్ మరి యొక్క వందనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేశాను. అబ్బా, కడుపులో బిడ్డ కూడా గంతులు వేస్తూ ఉంది ప్రియులారా. ఈమె వెళ్ళగానే అక్కడ వందనాలు చెప్పింది. ఎలిజబెత్కు వందనాలు చెప్పారు. మళ్ళీ ఇంకొక వందనాలు కడుపులో యోహాన్ గారు, బాప్తిస్ట్ ఇచ్చి యోహాన్ గారు ఉన్నాడు ఎలిజబెత్ గర్భంలో. ఎంత ఆలస్యమైతే శ్రేష్టమైన బిడ్డలు పుడతారు. బాధపడకండి, పిల్లలు పుట్టలేదే, దేవుని చిత్తం ఎప్పుడో. తప్పకుండా నీ ప్రార్థన వ్యర్థం కాదు, దేవుడు అనుగరిస్తాడు ప్రియులారా. కాచుకొని నీ నిరీక్షణ సిగ్గుపరచనీయదు. కనుక దేవుని సన్నిధిలో కాచుకొని ఎదురు చూస్తూ నిరీక్షణతో ఉంటే తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు, సిగ్గుపరచనీయుడు. తగిన సమయమందు హెచ్చించే దేవుడు. కనుక ఇక్కడ గర్భంలో శిశువు గంతులు వేశాను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లా అంటా ఉంది, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలం ఆశీర్వదింపబడును. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలా ప్రాప్తించెను. ఇదిగో నీ శుభవచనం నా చెవులు పడగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేశాను. నేను ఎప్పుడు అంటా ఉంటా, గర్భంగా ఉన్నప్పుడు మంచి మాటలు పలకండి, ప్రార్థన చేయండి, వాక్యం చదువుకోండి, ఆ పిల్లలు అలాగే ఉంటారు, నీతి మాటలే వినండి అని చెప్తా ఉంటాను. అవును ప్రియులారా, అలాగే వింటారు, అలాగే నడుచుకుంటారు పిల్లలు. అలాగే ఇక్కడ గంతులు వేస్తూ ఉండొచ్చు. గర్భంలో బిడ్డ వింటుంది మన మాటలు, ఇష్టమైతే నవ్వుకుంటారు, గంతులు వేస్తారు దేవుని మాటలు వింటే. అప్పుడు ఇలా ఎలా నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలాగా ప్రాప్తించాను. ఇదిగో ఈ శుభవచనం చెవిలో పడగానే నా గర్భంలో శిశువు ఆనందముతో గంతులు వేశాను. ప్రభు ఆమెతో తెలియపరిచిన మాటలు సిద్ధించునుగాక, నమ్మిన ఆమె ధన్యురాల నేను. మళ్ళీ ఇప్పుడు మరియా మాట్లాడుతుంది. మరియా, నా ప్రాణము ప్రభువును గణపరుచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితి కటాక్షించెను. మరియా కన్నికగా ఉంటే ఎంతమంది ఎన్ని దూషిస్తారు కదా, ఎంతమంది ఎన్ని అంటారు కదా ప్రియులారా. కానీ ఈమె నా రక్షకుడు నేను ఆనందిస్తానంటా ఉంది. ఈ దీనస్థితిని కటాక్షించాడు. బాబా బాబా, ఈ దీనస్థితిలో. అవును ప్రియులారా, దీనులైన మనల్ని, పరదేశులైన మనల్ని దేవుడు కటాక్షించాడు, కరుణ చూపించాడు ప్రియులారా. దిగులు పడుతున్నారా? శ్రమల్లో, వేదల్లో, బాధల్లో, వ్యాధుల్లో బాధపడకండి. తప్పకుండా దేవుడు కటాక్షం కలిగిన దేవుడు, కరుణ చూపించే దేవుడు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అవును ప్రియులారా, కనుక నా దీనస్థితిని కటాక్షించాను.
నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించాను. సర్వశక్తుడుగా నాకు గొప్ప కార్యం చేశాడు. హల్లెలూయా. ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ. బాధలో కన్నిక ఉండే గర్భవతి ఎంత ఈనంగా చూస్తారు, తల్లిదండ్రుల కుటుంబాన్ని ఎంత ఈనంగా చూస్తుంటారు కదా. అలాంటి దుఃఖంలో వేదనలో ప్రియులారా ఈమె ఎంత స్థితిలో ఉందో సంతోషిస్తూ ఉంది, ఆనందిస్తూ ఉంది, గంతలు వేస్తూ ఉంది. ప్రియులారా గొప్ప కార్యం చేశాను. ఇది అన్ని తరముల వారు నన్ను ధన్యులారు అంటారు. ఇప్పుడు కూడా అంటా ఉన్నారు కదా, గుడే కట్టేసినారు. నన్ను ఆయన నామము పరిశుద్ధము, ఆయనకు భయపడి వారి మీద కనికరము తరతరములు ఉండును. కనికరం తరతరములు ఉంటాయని ఆమె చెప్తున్నారు. కనుక ఈ దీన స్థితిని కటాక్షించాడని నా ఆత్మ రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తూ ఉందని నా రక్షకుడని మరియమ్మే చెప్తా ఉంది. ప్రియులారా మరి సర్వశక్తివంతుడు నాకు గొప్ప కార్యం చేశాడు అని పొగుడుతూ ఉంది, ఘనపరుస్తూ ఉంది, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంది. ఎలిజబెత్ చక్రియ ఇంతకాలం ప్రార్థించుంటారు కదా యాజకులుగా. వాళ్ళకు పిల్లలు లేనప్పుడు ఎంతమంది అవమానపరుచుంటారు, ఎంతమంది ఈయనపరుచుంటారు, ఎంతమంది వాళ్ళని ఒకవేళ పిల్లలు పుట్టేదానికి దేనికి పిలవకుండా ఉండి ఉంటారో. కానీ వాళ్ళు ఎలా ఉన్నారు, ఎంత ఖచ్చితంగా ఉన్నారంటే వీరిందరి సకల ఆజ్ఞ చొప్పున న్యాయ విధులు చొప్పున నిరపరాధులుగా నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉండిరి. చూసారా, అలా కొరతలు ఉన్నా కొదవ ఉన్నా న్యాయాతి ఆ దేవుని ఆజ్ఞ అనుసరిస్తూ నీతిమంతులుగా నిరపరాధులుగా ఉన్నారు, కనిపెడుతూ ఉన్నారు. అందుకే వాళ్ళు ఊహించలేని ఆశీర్వాదం వాళ్ళు పొందుకున్నారు. యోహాను సువార్త 5:35 చూస్తాము. యోహాను గారి గురించి మండే దీపం చూడండి, ఎంత చక్కటి బిడ్డని దేవుడిచ్చాడు కదా. అతడు మండుతూ ప్రకాశించిన దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడిరి కనుక ఇష్టపడుతున్నారు అని ఉంది. అంటే యోహాను గారి గురించి దేవుడు ఎలాంటి బిడ్డనిచ్చాడు చూడండి. మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండేను. ఎలిజబెత్ కుమారుడు కనుక ఆలస్యమని వేదన పడుతున్నారా, దుఃఖపడుతున్నారా? ప్రియులారా తప్పకుండా ఇలాంటి దేవునికి మరి సేవ చేసే బిడ్డగానే దేవుడు ఇస్తాడు, దిగులు పడకండి. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము. దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షము నంద అనుగరించెను. కనుక నపుంసకులు అధిపతి దానియేలుతో ఇట్లా నేను మీకు అన్నపానములు నియమించిన రాజుగు నా యజమానికి నేను భయపడుచున్నాను. మీ ఈడు బాలురు ముఖములు కంటే మీ ముఖములు కృషించినట్లుగా ఆయనకు కనపడిన ఎలా అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణ అపాయము కలుగచేతురు అన్నాడు. అప్పుడు నపుంసకులకు అధిపతి దానియేలు అననీయ మీషాక్ అజర్య అను వారి మీద నియమించిన నియామకునితో దానియేలు ఇట్లా నేను భోజనమునకు శాఖ ధాన్యతులు పానమును నీళ్లును నీ దాసుల మగు మాకిప్పించు. దయచేసి 10 దినముల వరకు మమ్మల్ని పరీక్షించి వింపట మా ముఖములను రాజు నియమించిన భోజనం భుజించ బాలుర ముఖమును చూచి నీకు తోచినట్టుగా నీ దాసులమైన మాయడలా జరిగించుము, లేదంటే ఈ కటాక్షము చూపించము అని దానియేలు చెప్పున్నాడు. అలా చెప్తున్నాడు. వారు చూశారు ప్రియులారా. మరి ఇక్కడ అలాంటి కటాక్షము. తర్వాత 2:18 చూస్తే తాను తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశించకుండా కల యొక్క మర్మ విషయంలో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తము ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించాను. అక్కడ ఏం చేస్తారు, దానియేలు రాజుకు కల వస్తుంది. ఈ కళ ఎవరు అక్కడ ఉండే జ్ఞానులు కానీ దేహ సంరక్షకులు కానీ
ఆరోగ్య దగ్గర ఎవ్వరు కానీ చెప్పలేవు, వాళ్ళు చెప్పరు. అక్కడ చెప్పకుండా ఉంటే దానియేలు ఏం చేస్తాడు, మాకు కొంచెం సమయం దయచేయము అని రాజుని బతిమాలుకున్నాడు. అప్పుడు సరే ఇస్తానంటే వాళ్ళ స్నేహితులతో వెళ్ళి మనం ప్రార్థిస్తాము, దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తము ఆయన వేడుకుంటాము అని ప్రార్థన చేయగా దేవుడు కటాక్షము కరుణించి వాళ్ళకి చూపించాడు ప్రియులారా. అప్పుడు రాజు దగ్గర వెళ్ళి జ్ఞానులందరినీ చంపకుండా, వీళ్ళు కూడా చనిపోయి ఉండేవాళ్ళు కదా, వాళ్ళని ఎన్నుకున్నాడు కనుక ప్రియులారా, అంత కటాక్షము కళల ద్వారా మర్మములు బయలుపరిచాడు. అందుకే ఇలాంటి మర్మములు దేవతల కంటే దేవతలకు దేవుడు అని చెప్పాడు కదా. చూడండి ఎంత ఆశీర్వాదం కదా. అందుకే కీర్తన గ్రంథంలో 25:14 వచనములు ఏముందంటే, ఒక వచనం చెప్పి నేను ముగిస్తాను. 25:14 కీర్తనలు, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికే తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధన వారికి తెలియచేయును. దేవుని యొక్క నిబంధన, ఆయన ఎడల భయభక్తి, దానియేలు భయభక్తి కలిగింది, బహుప్రియుడు అన్నాడు పేరు పెట్టుకున్నాడు. దేవుడే పలికాడు బహుప్రియుడు కనుక భయభక్తి కలిగి ఆ మర్మములు రహస్యాలు బయలుపరిచాడు దేవుడు. దేవుని ఎడల భయభక్తి కలిగి ఉన్నాడు కనుక ప్రియులారా, దేవుడు కటాక్షము కలిగింది. రాజు జ్ఞానుల్ని ఎవరిని సంరక్షించకుండా, చంపకుండా, నాశనం చేయకుండా విడిచిపెట్టాడు. కనుక దానియేలు యొక్క ప్రార్థన, షద్రక్ అబేద్నెగో స్నేహితుల యొక్క ప్రార్థన దేవుడు అనేకుల్ని బ్రతికించింది. మరి మనం కూడా ప్రార్థన, ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరి కొరకు, అన్య జనాంగ కొరకు సాతాను చేతుల నుంచి విడిపించడానికి ప్రార్థిస్తామా? విత్తిన వాక్యం దేవుడు నీరుగట్టి ఫలింపచేయునుగాక. దయగల దేవా, కృపగల నాయన, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రములు ప్రభువా. నాయన చదివిన వాక్యాన్ని ప్రభా, విత్తిన వాక్యం నీరు కట్టి ఫలింపచేయండి. స్పాన్సర్ చేసిన కుటుంబాలని ఆశీర్వదించండి ప్రభా. మా కొరకు ప్రార్థిస్తున్న వాళ్ళు, వీక్షిస్తున్న వాళ్ళు, ఫోన్లు చేస్తున్న వాళ్ళు అందరినీ దీవించండి, ఆశీర్వదించి వాళ్ళ కొరతలన్నీ నింపండి ప్రభు, అక్కర్లు తీర్చండి. చూస్తున్న వాళ్ళందరి కుటుంబాలను కూడా ఆశీర్వదించండి ప్రభా, వాళ్ళ అవసర అక్కర్లు తీర్చండి నాయనా తండ్రి. ప్రభా ఉద్యోగాలు ఇవ్వండి ప్రభా, లేకుండా అవస్థపడుతున్నారు, 3 నెలలు జీతం రాలేదని బాధపడుతున్నారు, వాళ్ళకి సహాయం చేయండి నాయనా ప్రభా. వివాహం కాని వాళ్ళకి వివాహం జరిగించండి, గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయమని నాయన. ఓ గొప్ప దేవా, సుఖప్రసవం నాయన. హాస్పిటల్ ప్రభా లేట్ అయితే ఆపరేషన్ చేసేస్తారు, మీరే సుఖప్రసవం ఇవ్వాలి. దయగల తండ్రి నీకు స్తోత్రములు నాయన. కష్టాల్లో బాధల్లో ఉన్న వాళ్ళని ఆదుకోండి, దీర్ఘ వ్యాధి చేత బాధపడుతున్న వాళ్ళని ఆదుకోండి, స్వస్థపరచండి ప్రభా. దూర దేశంలో ఉండే బిడ్డల్ని ఆశీర్వదించండి నాయనా తండ్రి. నీ నామానికి మహిమకరంగా నాయన కోర్టు విషయంలో కూడా న్యాయం చేయండి ప్రభా. బిజినెస్ చేసుకునే బిడ్డలు దీవించండి నాయన. క్లినిక్ పెట్టుకునే వాళ్ళని ఆశీర్వదించండి నా ప్రియ ప్రభా. ఎవరెవరు ప్రార్థనలు అడుగుతున్నారో వాళ్ళందరినీ సహాయం చేయమని, ముఖ్యంగా నాయన కులమతం చూడకుండా ప్రభా, ఇదిగా నాయన చాలామంది నాయన పెళ్లి దగ్గరికి వచ్చే లోపల కులాలు, మతాలు, జాతులు చూసుకుంటున్నారయ్యా. దానివల్ల పిల్లలకు నాయన ఎక్కువ మందికి నా ప్రియ ప్రభా పెళ్లి కాకుండా ఉన్నారు. దయ ఉంచి నాయన మీరే జరిగించండి. క్రీస్తు బిడ్డలు ప్రభా ఒకే చెందలో చేరిన వాళ్ళని ఎరిగి వాళ్ళు చేసుకోవడానికి సహాయం చేయండి, గొప్ప కార్యం చేయండి, అద్భుతం చేయండి ప్రభా. మీ నామానికి మహిమకరంగా, మీ నామానికి ఘనత చర్చులాగా నా తండ్రి ప్రభా బిడ్డల్ని ఆశీర్వదించమని, ఎవరెవరు ఏం అడిగారు వాళ్ళన్ని కొరతలు నింపమని, మీరే నెమ్మది దయచేయమని మా రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు ఘనమైన నామములో స్తుతిస్తూ ప్రార్థించాడు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా వందనములు. అవర్ అడ్రస్ ఎవాంజలిస్ట్ ఎం ఆలిస్ పొన్నుస్వామి గారు, డోర్ నెంబర్ 18-2-183/A, అశోక్ నగర్, తిరుపతి. మా పిన్ నెంబర్ 517501. మా సెల్ నెంబర్ 9949100777. మా ల్యాండ్లైన్ నెంబర్ 0877225377.